దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ ప్రతిష్టాత్మక శిక్షణగా మారింది. పాఠశాల విద్యకు సరికొత్త ప్రయోగాన్ని తీసుకొచ్చే ఈ కార్యక్రమం అక్టోబర్ 21న సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు విజయవాడ కేంద్రం నుండి ప్రారంభించారు. 9 ప్రాంతీయ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ శిక్షణ ప్రారంభమైంది. 34,000 SGTs కోసం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ ప్రత్యేకత ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా అర్థం చేసుకొని బోధన పద్ధతులను ఆవిష్కరించటం. ముఖ్యంగా ఈ శిక్షణ 1-2 తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించబడినది. వారు ప్రాథమికంగా చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్ నైపుణ్యాలను పొందేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. ఈ శిక్షణను 9 ప్రధాన కేంద్రాలలో నిర్వహించారు. వీటిలో శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, వైఎస్ఆర్స్ కడప, హిందూపురం, అనంతపురం, విజయభారతి BED కాలేజ్. ఈ శిక్షణ జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమవుతోంది. ఇది నిపుణ్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు ఐఏఎస్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ట్రైనింగ్ మొదటి సెషన్లో తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులకు ప్రాథమిక విద్యా నైపుణ్యాలను బోధించడంలో ఈ శిక్షణ కీలకంగా మారిపోతుంది. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ విద్యారంగంలో మంచి మార్పులకు నాంది పలుకుతోంది. కమ్యూనిటీ భాగస్వామ్యంతో ఆధునిక బోధన పద్ధతులతో పాటు డిజిటల్ యుగానికి తగ్గట్లుగా ఉపాధ్యాయులను తీర్చిదిద్దే ఈ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ శిక్షణ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చేలా రూపుదిద్దుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.